మనం తెలుసుకుందాము. యెహోషాబాతు ఈరోజు నా టాపిక్. యెహోషాబాతు గురించి మనం శ్రేష్టమైన సంగతులు తెలుసుకుందాము. రండి, మీరు నాతో కూడా ఈ వాక్యాన్ని చదువుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము. అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశులందరినీ హతము చేశాను. అహజ్యా తల్లి అయిన అతల్య అంటే మనకి తెలుసు, చాలా క్రూరురాలు. 22 అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలిన. అతని తల్లి ఉమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను. బైబిల్ గ్రంథంలో దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను అన్న మాట మనం ఇక్కడే చూస్తామండి. ఎంత దుర్మార్గులైనటువంటి తల్లులు, భయంకరమైనటువంటి తల్లులు ఇక్కడ లోకంలో ఉన్నారో మరి ఇక్కడ కూడా మనము చూస్తున్నామండి. అసలు తల్లి ప్రేమని ఎంతో గొప్పగా వర్ణిస్తూ మనం అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాము. ప్రతి ఉమెన్స్ డేకి, మదర్స్ డేకి తల్లి ప్రేమను వర్ణించేటువంటి కవులు కానీ, తల్లి ప్రేమ కానీ అంత గొప్పది కూడాని. ప్రభు కూడాని తల్లి ప్రేమ గురించి అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అని. ఇంకా ఎన్నో విషయాలు తల్లి ప్రేమ. స్త్రీ తన చంటి బిడ్డను మరిచినా వారైనా మరుస్తారు, కానీ నేను మాత్రం నిన్ను మరువను అని. అంత తల్లి గురించి ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ తల్లి అయితే, ఆ తల్లి అయితే దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పుచూ వచ్చిందంట. ఎంత చాలా కష్టతరమైన విషయం ఈ మాట డైజెస్ట్ చేసుకోవడానికి. అలాంటి సమయంలో ఈమె అనేకుల్ని చంపడానికి కూడా ఆ సీట్ కోసము, అంటే పదవి కోసం, ఈమె రాణిగా ఉండటం కోసము ఆమె బిడ్డలను కూడా చంపడానికి వెనుతీయలేదనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈమెకి కుమార్తె అయినటువంటి యెహోషాబాతు ఆమెకి కుమార్తె. ఈ యెహోషాబాతు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యెహోషాబాతు గురించి తెలుసుకునేటప్పుడు ఫ్యామిలీ ట్రీ ఒక్కసారి కొంచెం ఇంట్రడక్షన్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆహాబు మనకు తెలుసు కదండి. ఆహాబు, యెజబేలు భయంకరమైనటువంటి జంట. ఎవరి గురించైనా చెప్పాలంటే యెజబేలు అని చెప్తాం. యెజబేలు అంటే బ్యాడ్ తల్లుల గురించి చెప్పాలంటే, బ్యాడ్ వ్యక్తుల గురించి చెప్పాలంటే యెజబేలు అని చెప్తాం. ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరుని మెన్షన్ చేశారు. అలాగా మీరు ఉండకూడదు అని. ఆహాబు యెజబేలుకి పుట్టిన సంతానమే అతల్య. ఆహాబు యెజబేలుకి పుట్టిన సంతానమే అతల్య. అతల్య యెహోరామును పెండ్లి చేసుకుంది. యెహోరాము కింగ్, ఆయన్ని పెండ్లి చేసుకుంది. మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే మనకి తెలుసు, ఫస్ట్ కింగ్ సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను, దావీదు, సౌలు, వీళ్ళ ముగ్గురు 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఉమ్మడిగా పరిపాలన చేశారు. ఆఫ్టర్ దట్ మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్లుగా వాళ్ళు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయారు. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు విడిపోయారు. ఆ 2 గోత్రాలు ఒకవైపు ఎప్పుడు విడిపోయారబ్బా అని అంటే రెహబాము పరిపాలన విడిపోయారు. రెహబాము ఎవరు? సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో విడిపోయారు. రెహబాము కుమారుడైనటువంటి అతని పేరు అబియా కుమారుడు ఆసా కుమారుడు యెహోషాపాతు కుమారుడే యెహోరాము. అర్థమైందా? నేనేమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నాను? ఒకవేళ మీకు రాజుల గురించి మాకెందుకులే, అంత పెద్దగా అవసరం లేదు అని అనుకుంటే, ఈ రాజుల గురించి మనం ఎప్పుడైతే క్షుణ్ణంగా తెలుసుకుంటామో అప్పుడే మనకి వాక్యం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథము ఎక్కువగా ఇశ్రాయేల్ రాజు అని అంటాడు, ఇటు వచ్చి యూదా రాజు అంటాడు. ఇశ్రాయేల్ రాజు అంటారు, యూదా రాజు అని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొత్త వాళ్ళు చదువుతుంటే.
కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది యూదా రాజుల గురించి అనమాట. యెహోషాపాతు కుమారుడే యెహోరాము. ఈ యెహోరాముని అతల్య మ్యారేజ్ చేసుకుందనమాట. అదండి ఇక్కడ ఇంట్రడక్షన్ ఆమె గురించి. సరే, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను అని చదువుకుంటున్నాం. రాజవంశస్థులు ఎవరిని ఉంచుకోకుండా దాని తర్వాత నేనే రాణిగా ఉండాలి, నా తర్వాత మళ్ళీ వీళ్ళు కాంపిటీషన్కి వస్తారేమో రాజులు అనేసి వాళ్ళందరినీ హతము చేస్తున్నటువంటి సమయంలో ఈ యెహోషాపాతు ఏం చేసిందంటే వాళ్ళ కుమారుడు అహజ్యా కుమారుడు అయిన అహజ్యా ఎవరండి? ఈమె కుమారుడే, అతల్య కుమారుడే. అహజ్యా కుమారుడు అయిన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతన్ని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. ఎక్కడ మనము మోషే గురించి చదువుకుంటూ ఉంటాం కదా, మోషేని 3 నెలలు యాకోబు వాళ్ళ తల్లిగారు దాచిపెట్టి ఉంచారు అని. 3 నెలలు దాచిపెట్టడమే ఎంత కష్టం కదా చంటి పిల్లల్ని అని అనుకుంటాం. కానీ ఈమె ఏం చేసిందండి, సంవత్సరం పిల్లాడిని తీసుకుని వెళ్ళి 6 సంవత్సరాలు దాచిపెట్టింది. 6 సంవత్సరాలు దాచిపెట్టిన తర్వాత ఏం చేసింది, తీసుకొచ్చి అతన్ని కింగ్ చేసిందండి. ఆ విషయాలన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఏ విధంగా ఈ ప్రాసెస్ అంతా జరిగింది, ఏ విధంగా ఈమె పెంచింది, ఏ విధంగా దేవుని యందు భయభక్తులు నేర్పించింది, అన్ని విషయాలు మనం చక్కగా బ్రతికించడం వల్ల ఈ బిడ్డని బ్రతికించడం వల్ల యూదా గోత్రాన్ని కాపాడింది, ప్రాణాలకి తెగించింది. యూదా గోత్రాన్ని కాపాడింది, ప్రాణాలకి తెగించింది. యూదా గోత్రాన్ని కాపాడడం కోసం సాతాను మొదటి నుంచి యూదాగోత్రం లేకుండా చేయడానికి టార్గెట్ చేస్తూనే ఉంది. మోషే సమయంలో కూడా మోషేని ఆ విధంగానే కాపాడింది. హేరోదు కూడాని మరి యేసుప్రభు రానివ్వకుండా ఉండటం కోసం 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా సంహరించినట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఫరో అనేక సార్లు కదా, ఫరో కూడా మగపిల్లలు పుడితే పడేయమని చెప్తాడు. ఇంకా ఎస్తేరు గ్రంథంలో కూడా యూదావారి అందరినీ నశింపచేయాలనేసి ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తామన్నమాట. హామాను వేసినటువంటి ప్లాన్ మనందరికీ తెలుసు. తర్వాత ఎన్నో ప్రయత్నాలు, యేసుప్రభుని కూడా ఒక కొండ శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి నువ్వు దూకేసేయనని చెప్పటము, లేక కొంతమంది వెళ్ళి మనం 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనంలో చూస్తాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనంలో కూడా మనం చూస్తామన్నమాట. భయంకరంగా పైకి కొండ శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ యేసు ప్రభువుని తోసేయడానికి చదువుతారు ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనం. ఇవన్నీ నేను చెప్పడానికి ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడతోయవలెనను తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయిరి. చాలండి, కొండపేట వరకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి పడద్రోయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి అన్నమాట. ఇలాగా యూదా వంశాన్ని లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు జరిగినాయండి. మరి అలాంటి సమయంలో ప్రాణానికి తెగించి ఈమె ప్రాణానికి తెగించి ఏం చేసిందంటే ఈ చంటి బిడ్డను తీసుకుని వెళ్ళి 6 సంవత్సరాలు దాచిపెట్టిందండి. దేవుని మందిరంలో దాచిపెట్టింది. నిజంగా దేవుని మందిరం ఎంత శ్రేష్టమైన స్థలం అండి. ఒకసారి మనం 84వ కీర్తన, కోరహ్ కుమారులు రాసినటువంటి 84వ కీర్తన ఒకసారి రండి. అక్కడ దేవుని మందిరం యొక్క ప్రత్యేకత, ఆ యొక్క స్థానాన్ని మనం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఎంతో ఇష్టమైనటువంటి స్వామి ఇది. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్చున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం ఆనందంతో కేకలు వేయుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నీ మందిరమందు 4వ వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరములో దాచిపెట్టింది ఆమె. దేవుని మందిరమే మనకు ఆశ్రయస్థానం అండి. మనకి కృంగిన వేళ, మనం భంగపడిన వేళ, బాధపడిన వేళ దేవుని మందిరాన్ని మనం ఆశ్రయించినట్లయితే
దేవుడు మనల్ని దాచిపెట్టే దేవుడు. 24వ కీర్తనలో 27వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట, నీ పర్ణశాలలో నన్ను దాయి ప్రభువా అని ఉంటుంది కదండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. తర్వాత 10వ వచనంలో కూడా 84 10వ వచనంలో కూడా, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అక్కడ ఆవరణంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అని అంటే, ఈమె ఒక యాజకుని మ్యారేజ్ చేసుకుంది. తర్వాత ఈ విషయాలన్నీ నేను మీకు చూపిస్తాను. ఈమె రాజకుమార్తె అయినటువంటి ఈమె వెళ్ళి యాజకుని మ్యారేజ్ చేసుకుంటుంది. ఆ యాజకుడు మందిరంలోనే ఉంటాడు కాబట్టి మనకు తెలుసు కదా, యాజక ధర్మం చేస్తున్నటువంటి నూతన నిబంధనలో ఉన్న వాళ్ళ జంట కూడా జకరియా ఎలిజబెత్లు కూడా మనకు తెలిసిందే. వాళ్ళు కూడా యాజక ధర్మం ఎప్పుడు మందిరంలోనే ఉంటారు అనమాట. మందిరం తప్ప వారికి వేరొక ధ్యాస ఉండదు అనమాట. అలాగా మందిరంలో 6 సంవత్సరాలు ఆ బిడ్డని పెంచింది దేవుని యందు భయభక్తులు. ఏకబెత్తు ఏ విధంగా అయితే మోషేకి పాలిస్తూ మరి లోక విషయాలు కూడా చెప్తూ, మన విషయాలు అంటే ఇశ్రాయేల్ గురించి చెప్తూ దేవుని వాక్యంలో ఏ విధంగా అయితే తర్ఫీదు చేసిందో ఈమె కూడాని మరి 6 సంవత్సరాలు చక్కగా తర్ఫీదు చేసిందండి. తర్ఫీదు చేసి 7వ సంవత్సరాన ఒక రాజుగా చేస్తున్నట్లు మనము చూస్తామండి. ఇంకా ఈమె గురించి మనం చెప్పుకున్నట్లయితే ప్రేమతో చూసిందండి. ఈమె అసలు ఆ తల్లి సవితి తల్లి అనమాట. తల్లి ఈమె సవితి అంటే స్టెప్ మదర్. అయితే ఎంత హింసలు పెట్టిందంటే ఈమెని ఎన్నో హింసలు పెట్టింది. నవేడేస్ మనం చూస్తూ ఉంటాం కదా, స్టెప్ మదర్స్ పెట్టేది. అందుట్లో ఆమె తన సొంత బిడ్డల్ని చంపడానికి ప్రయత్నించింది. ఈమెని ఎక్కబెత్తని మరి స్టెప్ మదర్గా ఎన్ని హింసలు పెట్టిందో, ఎంతగా తను మరి టార్గెట్ చేసిందో, చంపడానికి ప్రయత్నించిందో మనం ఊహించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆమె మరి ఆ బిడ్డని దాచిపెట్టి యూదాగోత్రాన్ని నిలపడానికి ఎంతో ప్రయత్నం చేసినట్లుగా భక్తిలో పెంచింది, విశ్వాసంలో పెంచింది. ఇవన్నీ కూడా ఎంతో చక్కగా పెంచినట్లు మనము దేవుని గ్రంథంలో చూస్తూ ఉంటామండి. భక్తి జీవితంలో స్థిరత్వం కలిగి ఉంది. ఈమె భక్తి జీవితంలో స్థిరత్వం కలిగి ఉంది. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా యెహోషాబాతు ఉందండి. దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా ఈ యొక్క యెహోషాబాతు ఉంది. దేవుని కార్యాలు సరి అయిన వ్యక్తికి సరి అయిన సమయంలో సరి అయిన స్థానంలో ఉంటాయండి. దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా ఉన్నప్పుడు నేను కూడాని సరైన స్థానంలో దేవుడు మిమ్మల్ని నన్ను పెట్టాడండి. సరైన స్థానంలో సరి అయిన వ్యక్తిగా సరి అయిన సమయానికి సరి అయిన స్థానంలో పెట్టాడండి. ఇంకొకసారి జాగ్రత్తగా గమనిద్దాము ఈ మాటలు. దేవుడు ఆమెని సరి అయిన స్థానంలో పెట్టాడు. సరి అయిన సమయానికి స్పాంటేనియస్ మరి చక్కని మెళకువ కలిగి ఆ బిడ్డని రక్షించినట్లుగా మనము చూస్తాము. ఆ విధంగా పెట్టిన వాళ్ళు, సరైన స్థానంలో దేవుడు పెట్టినటువంటి వాళ్ళని బైబిల్ గ్రంథంలో చాలామందిని నేను వెతికినట్లయితే చాలామంది దొరికారు. మీరు కూడా వెతకవచ్చు. తర్వాత మీరు పర్సనల్గా దాన్ని సర్చ్ చేయొచ్చు. సరి అయిన స్థానంలో సరి అయిన స్థలంలో సరి అయినటువంటి సమయంలో దేవుడు ఎవరిని ఎలా పెట్టాడంటే ఎస్తేరును కూడా ఆ సమయంలో వారందరినీ యూదులందరినీ రక్షించడానికి అక్కడ పెట్టినట్లు మనం చూస్తాం. తర్వాత మిరియాం కూడా తన తమ్ముడు ఒక జమ్ముపెట్టులో అక్కడ వదిలిపెట్టినప్పుడు ఎంత స్పాంటేనియస్గా తను వ్యవహరించి ఆ కుమారుని ఆ బిడ్డని మరి తీసుకుని వెళ్ళి రాజకుమారునికి దొరికినప్పుడు, అమ్మ మరి ఈ బిడ్డని పెంచడానికి పాలివ్వడానికి మీకు ఎవరన్నా తీసురమ్మంటావా అని అక్కడ అరేంజ్ చేయటం. అంత చిన్నపిల్ల ఎంత చక్కని స్థానంలో ఆమెను పెట్టారు. సరైన సమయానికి సరైన స్థానంలో ప్రభువు పెట్టినట్లు మనం చూస్తాం. తర్వాత రాహాబు కూడా ఎలాగా రక్షించింది కదండి. వాళ్ళ ఇంటి వారందరినీ రక్షించుకుంది. వీరిని స్పైసెస్ని కూడా రక్షించినట్లుగా మనము చూస్తామండి. తర్వాత నెహెమ్యా, యోసేపు ఇలా చూసుకుంటా మనం వెళ్ళినట్లయితే ఇశ్రాయేల్ చూసారా, చిన్నదైనప్పటికీ ఎంత చక్కని ప్లాన్ చేసిందో చూసారా.
వారి ఆయన నెహెమ్యాని రక్షించినట్లు, ఆ కుటుంబాన్ని రక్షించినట్టు మనము చూస్తామండి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఇంకా కౌంట్ చేసుకోండి, సరైన స్థలంలో సరైన సమయానికి ఏ విధంగా వీరందరూ చక్కగా పనిచేశారో మనకి తెలుస్తుందన్నమాట. తర్వాత ఈమె లేఖనములు ఎరిగిన స్త్రీ, లేఖనములు ఎరిగినటువంటి స్త్రీ. లేఖనములు, ధర్మశాస్త్రాన్ని ఈ హెబ్రీ స్త్రీలకైతే ధర్మశాస్త్రాన్ని ఎంతగా నేర్పించేస్తారంటే, మీకు ఒక విషయం తెలుసా, వీరు ఎంగేజ్మెంట్ అయినప్పుడు 1 year వదిలిపెడతారు కదా, అంటే ఒకరినొకరు అబ్జర్వేషన్ పీరియడ్ అనేసి వదిలిపెడతారు. ఆ 1 yearలోనంట లేడీస్ ఎంతో చక్కగా ధర్మశాస్త్రాన్ని అంతటిని క్షుణ్ణంగా మరి చదివేసి వారు పాటిస్తూ, మరి రేపొద్దున్న కుటుంబానికి ఏవే విషయాలు నేను ఫాలో అవ్వాలి, విషయాలు కుటుంబంలో ఏ విధంగా లోబడి ఉండాలి, ఏ విధంగా భక్తి చేయాలి, ఏ విధంగా బిడ్డలను పెంచాలి, ఏ విధంగా ఆహారం పెట్టాలి, ఇవన్నీ కూడా ఆ 1 yearలో ఈ స్త్రీ చాలా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకుంటుందంటే. అందుకే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అనమాట. అంత చురుకుతనంతో, అంత భక్తితో కూడా ఉంటారనమాట. ఆ విధంగా భక్తిలో పెరిగినటువంటి ఆమె, భక్తి నేర్చుకున్నటువంటి ఆమె, ఈమె లేఖనములు ఎరిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. ఇవన్నీ ఒకలానే ఉంటాయి, త్వరగా తీసి చదివినట్లయితే మొదటి రాజులు 11:36 చదువుతారా? అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10వ గోత్రములకు నిచ్చేదను. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారుని ఒక గోత్రము ఇచ్చేదను. ఇక్కడ చూసారండి, నా నామం అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదు నాకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఉంచుదను. దావీదును బట్టి ఆ యూదా గోత్రంలో ఒకడిని ఉంచుతాను అని ప్రభువు సెలవిచ్చినటువంటి మాటను ఆమె జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఎలాగన్నా సరే యూదా గోత్రంలో నుంచి ఒక మగబిడ్డను ఉంచాలి అని ఆమె సరి అయిన సమయానికి మంచిగా స్పాంటేనియస్గా వ్యవహరించినట్లు మనం చూస్తాము. తర్వాత 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇదే రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. దావీదు నిమిత్తం తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. ఇంకొక మాట చదువుకుని ముందుకు వెళదాం రండి. 2వ రాజుల గ్రంథము 8:19. 2వ రాజుల గ్రంథము 8:19 చదవండి. ఆయనను యెహోవా సదాకాలము తన సేవకుడుకు దావీదును అతని కుమారులను దీపము నిలిపెదనని మాట ఇచ్చిండిన కనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. హల్లెలూయా. అయినను యెహోవా సదాకాలం తన సేవకుడకు దావీదును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చిండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. చూసారండి, దేవుని మనసు చూసారా? యూదా గోత్రాన్ని నశింపచేయడానికి ఆయనకు మనసు లేదు. మరి యూదా గోత్రంలో నుంచి ఒకడు యేసుప్రభు రావాలని ముందే అనాథ సంకల్పం చొప్పున అది ఉంది కాబట్టి యూదా గోత్రాన్ని నశింపచేయకోకుండా అలాగా దాచిపెట్టినట్లు మనము చూస్తామండి. సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. యెహోషాపాతు మంచి ఫ్యామిలీ వాల్యూస్ కలిగినటువంటి ఆమెగా చూస్తాము. మరి ఈమె రాజకుమార్తె అయి ఉండి పాస్టర్ గారిని పెళ్లి చేసుకోవటం ఏంటండి? యాజకుడు అంటే పాస్టర్ గారు లాగే కదా.
నవేడేస్ అయితే ఒకవేళ పాస్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒకవేళ ఆ ఫ్యామిలీకి కనుక వెళితే ఆ పాస్టర్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. నవేడేస్ పరిస్థితులు చూసినట్లయితే ఒక రాజకుమార్తె ఏంటి, నువ్వు పాస్టర్ ఏంటి, నా కుమార్తె దగ్గరికి వచ్చి నా కుమార్తెని పెళ్లి చేసుకుంటావని అడగటానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి అని అనేసి నవేడేస్ అయితే జైల్లో పెడతారు. కానీ ఆమె ఎంతగా చక్కగా తగ్గించుకున్నదో చూడండి. ఒక యాజకుని మ్యారేజ్ చేసుకుంది. ఇశ్రాయేలీలకి ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఇశ్రాయేలీలకి రాజుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో యాజకుడికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారండి. యాజకుడు ఒక మాట చెప్తే దానికి ఒబే అవ్వాల్సిందే. ప్రవక్తకు కానీ యాజకులకు కానీ అప్పటికి దేవుని మాటగా వారు నమ్మేవారు కాబట్టి అంత వాల్యూ ఉంటుంది అనమాట. లేఖనములు ఎరిగిన స్త్రీగా మనం చూసాము. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనం చూసాము. ఒబీడియంట్ కలిగినటువంటి స్త్రీగా మనం చూసాము. జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నామండి. జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుందంట. ప్రోవెబ్స్లో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. ప్రోవెబ్స్ 14వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథము కాదు సామెతల గ్రంథము 14వ అధ్యాయము చదువుతారా తొందరగా? 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం అండి. మరి ఇంకొక మాట 28:1 కూడా ఉంటుంది. నీతిమంతులు సింహం వల్ల ధైర్యముగా ఉంటారంట. నీతిమంతులు సింహంలాగా ధైర్యముగా ఉంటారంట. ఇంకొక సామెతల గ్రంథంలోని ఇంకొక మాట, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెట్టుకు నిలిచి సురక్షితంగా ఉంటాడంట. దేవుని ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు కొదవ చేయడండి. సింహపిల్లైనా లేమి కలిగి ఆకలి కలిగి ఉంటాయేమో కానీ యేసు ప్రభుని లేక యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. హల్లెలూయా. మీరు నేను ఎంత ధన్యులమండి. ఉదయకాలమునే లేచి ఈ విధంగా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని కొనియాడుతూ ఆయన అడుగుజాడలో నడిచేటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించాడు. 31 సామెతల గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి, నేనైతే ఇది లేడీస్ మీటింగ్స్లో అందరికీ చెప్తాను, ఈ 31వ అధ్యాయము అంత మీరు బై హార్ట్ చేయాలి అని. అలాగ బై హార్ట్ చేయించాను, అనేకులతోటి చదివించి మరి నేర్పించాను. అవి కొంతమంది ఇప్పటికీ మీరు చదివించినటువంటి మాటలు ఇప్పటికీ మేము మర్చిపోలేదు అని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఆయా స్థలాల్లో ఢిల్లీ, బాంబే, కలకత్తా లాంటి మంచి మంచి మెట్రోపాలిటన్ సిటీస్లో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ మేము ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాబట్టి వదిలేసి వస్తూ ఉంటాము. తర్వాత వాళ్ళు నేర్చుకున్న విధానం కానీ వారు పాటిస్తున్న విధానం కానీ, ఆంటీ మీరు మాకెంతో మాదిరి కలిగిన జీవితాన్ని చూపించారు, నేర్పించారు, లేఖనాలు కూడా నేర్పించారు అని చెప్తూ ఉంటారు అనమాట. ఆమె పెందలకడనే లేచి చీకటితోనే ఉన్నప్పుడు తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుందంట. మరి ఆమె చక్కగా జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందట. జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశమే ఆమె బోధిస్తుంది. ఇలాంటి కృపగల ఉపదేశాలే మన నోట్లో నుంచి వచ్చినాయి అనుకోండి, మన ఇల్లు ఎలా ఉంటుందండి? ఆహ్లాదకరంగా ఉంటుంది. గొడవలు ఉండవు, మరి కోపతాపాలు ఉండవు. ఎంతో చక్కగా భర్తకు లోబడే వారంగా ఉంటాము. భర్తకి లోబడి భర్త మాట వింటుంటే ఆ కుటుంబంలో ఇంకా కొరత ఉంటుందండి, గొడవలు ఏముంటాయి? ఆ ఒక్క సీక్రెట్ తెలుసుకుంటే ఫ్యామిలీస్ అన్నీ నవేడేస్ కోపతాపాలకి గురయ్యేటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎంతో హ్యాపీగా ఉంటాయండి. ఈమె ఆ విధంగా జ్ఞానము కలిగి తన నోరు తెరిచేటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. దావీదు ముఖం చూసినప్పుడంట దేవదూతల ముఖం చూసినట్లు ఉందంట. అక్కడ వాళ్ళకి దేవుడు దావీదు గురించి ఎంత చక్కని సాక్ష్యం చెప్పాడు కదా, నా హృదయానుసారుడు అని దావీదు. అలాగే స్టెఫను ముఖం చూసినప్పుడు, మోషే ముఖం చూసినప్పుడు కూడా ఆ ముఖం అంట ప్రకాశించిపోతూ ఉందంట. ప్రకాశించిపోతూ ఉంది. నా మొహం మీ మొహం చూసినప్పుడు కొంతమంది ఒకవేళ ఇట్లా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారేమో. మన మొహాలు ఎలా ప్రకాశిస్తున్నాయి? మనం ఎక్కువగా ఎవరైతే వాక్యం చదువుతామో వాళ్ళ మొహాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఒకసారి శామ్యుయల్ బ్రదరు వాక్యంలో కూడా ఒకసారి చెప్పారు,
మరి మీ మొహంలో ఎంతో ప్లెజెంట్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయని ఎవరో చెప్పినట్లుగా నిజమే. మరి వాక్యం చదివే వాళ్ళ ముఖం ఎప్పుడు కూడాని ప్రకాశిస్తూ ఉంటుంది, నెమ్మదితో ఉంటారు, సంతోషంతో ఉంటారు, సమాధానంతో ఉంటారు. వాక్యాలు తెలుసు కాబట్టి వారి హృదయం నిండా వాక్యం నిండిపోయి ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ మాట్లాడినప్పటికీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు, లోబడు, నువ్వు చెప్పేది రాంగ్ అని. వెంటనే లోబడతాం. ఆ వాక్యాలు మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు మా హృదయాన్ని, మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా అని వెంటనే సాగిలపడి దేవుణ్ణి ప్రార్థిస్తామన్నమాట. ఆ విధంగా ఆమె కూడాని లేఖనాలు ఎరిగిన ఆమె, లేఖనాలు పాటిస్తున్న ఆమెగా మనం చూస్తాం. బహుధైర్యం కలిగినటువంటి స్త్రీగా చూస్తాం. బహుధైర్యం కలిగినటువంటి స్త్రీగా యెహోషాబాతుని మనం చూస్తామండి. యెహోషాబాతు ఎంత ధైర్యం, ఎంత ప్రాణాలకి తెగించింది. ఒక ఆయన అంటారు కదా, ఆమె నెక్ మీద షీ రిస్క్డ్ హర్ నెక్. ఆమె ఏమాత్రం కూడా వెనుది లేదనమాట. ఒకవేళ ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ బాబునైతే నేను రక్షించాలని ఎంత తెగింపు కలిగి ప్రాణాలుకి తెగించి ఆమె ముందుకొచ్చినటువంటి స్త్రీగా చూస్తామన్నమాట. ఒకవేళ ఈ బాబు ఉన్నాడు అని తెలిస్తే కనుక ఆ బాబుని చంపేసేవాళ్ళు, ఈమెని చంపేసేవారు, ఈమె పిల్లల్ని చంపేసేవారు, ఈ భర్తను కూడా చంపేసేది ఆ తల్లి. మరి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ యొక్క యోవాషు అనేటువంటి ఈ బాబుని ఏ విధంగా పెంచి పెద్ద చేసి రాజుని చేసిందో, ఒక చక్కని కుమారుడిగా తీర్చిదిద్దిందో మనం తర్వాత చూద్దాము. ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ధైర్య సాహసాలు అనగానే నాకు ఇంకొక పెద్ద లిస్ట్ జ్ఞాపకం వచ్చిందనమాట. ఎవరయ్యా ఇంత ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీలు ఎవరున్నారు అని నేను లిస్ట్ అవుట్ చేసినప్పుడు నాకు వెంటనే దెబొరా గుర్తుకు వచ్చింది. దెబొరా కూడా చాలా ధైర్య సాహసాలతోటి. దెబొరా తర్వాత బాలాకు వీళ్ళందరూ కూడా నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని అంటారు యుద్ధానికి. ఒక లేడీని, మీరు రాకపోతే మేము వెళ్ళలేమమ్మా అని అంటారు యుద్ధానికి. మరి అట్లా దెబొరాని చూస్తున్నాము. ఆమె ఎంత పెద్ద సైన్యాన్ని కూల్చివేసినట్లుగా చూస్తామండి. తర్వాత యాయేలు, అదే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం కదా, ఒక్క మేకు తీసుకుని వచ్చి శత్రువుని శేషం లేకుండా చీల్చివేసినటువంటి, హతమార్చినటువంటి తెగింపు కలిగినటువంటి స్త్రీగా చూస్తున్నాం. తెబేసు అని అంటే ఆ ఊరిని బట్టి ఆమెకు ఆ పేరు వచ్చిందండి. ఆమె ఎంత యుక్తిగా మరి ఆ తిరుగటి రాయిని పైనుంచి పడేసి శత్రు శేషం లేకుండా చేసిందో మనకి తెలుసండి. ఈ విధంగా అనేకులు మనం దైవ గ్రంథంలో తెగింపు కలిగినటువంటి స్త్రీలను చూస్తూ ఉంటామండి. యోవాషుని ఏ విధంగా కాపాడింది, ఏ విధంగా అతనికి పట్టాభిషేకం చేసింది, ఈ విషయాలన్నీ 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము. ఒకసారి రండి, మరలా వాక్యము ఇదే పాఠ్య భాగంలోకి మనం వెళదాము. మరలా ఒకసారి చదువుతున్నాను చూడండి. ఒకసారి చదువుతున్నాను. 22వ అధ్యాయము 11వ వచనం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషు ఈయన మంచి కింగ్ అండి. తర్వాత హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తె యెహోయాద అను యాజకుని భార్యయునైన యెహోషాబాతు. ఈమె భర్త పేరు ఏంటండి? యెహోయాద యాజకుడు అనమాట. యెహోషాబాతు అతల్యాకు కనబడకుండా దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. ఈ యోవాషు అనేటువంటి ఈ రాజు చిన్న బాలుడు, వీళ్ళ నాన్నకి సహోదరి అనమాట అహజ్యా. మనం 22వ అధ్యాయం 1వ వచనంలో అహజ్యా పేరు కూడా మనం చూస్తాము. 6 సంవత్సరంలో అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలం అతల్య దేశమును పాలించను. 23వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చూద్దాం రండి. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాద ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానును కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన వీళ్ళందరితోటి మాట్లాడి ఏం చేశారంటే ఈయన్ని గొప్ప రాజుగా చేయటానికి
వీరు సంసిద్ధమయ్యారండి. 3వ వచనం చదువుతున్నాను. 23వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 23వ అధ్యాయము 3వ వచనము. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. ఈయన యెహోయాదా చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? మనల్ని లేడీ కాదు, మన రాజ్యమేలేది. ఈమెను చూసి అందరూ టెర్రర్ అయిపోతున్నారు, అందరు భయపడిపోతున్నారు. అతల్య కాదు, రాజ్యమేలేది. ఆ సమయంలో అతల్య రాజ్యాన్ని వెళ్తుందండి. అయితే ఈయన మనం ఇలా చేయాలి, రాజకుమారుడే రాజ్యం వెళ్ళాలి, ఈ అహజ్యా కుమారుడే రాజ్యం వెళ్ళాలి. అహజ్యాని ఎలాగో చంపేసింది కదా, ఈయన కుమారుడు రాజ్యం వెళ్ళాలి. కాబట్టి మీరు ఇలా చేయండి. ఈ విధంగా మొత్తం సెక్యూరిటీని కొన్ని వందల మందిని ఈ మందిరం చుట్టూ కూడా మోకరించేశారనమాట. ఎడంవైపు కొంతమందిని, కుడివైపు కొంతమందిని, ఎదురుగుండా అన్ని వైపులా కొంతమంది సైన్యాన్ని మోకరించేసి మరి ఏ విధంగా ఈ బిడ్డకి, చంటి బిడ్డకి పట్టాభిషేకం చేసి దైవ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఈయన్ని గొప్ప రాజుగా అభిషేకించారు. ఆ విషయాలన్నీ కూడా 23వ అధ్యాయంలో చూస్తామండి. ఇవన్నీ చదివించడానికి సమయం లేదు, కానీ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయం కూడా మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే ఈ విషయాలన్నీ ఉంటాయండి. ఇంకొక మాట 8వ వచనంలో, 23వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి లేవీయులను యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేశాను. చూసారండి, యెహోయాదా యాజకుడు, యెహోషాబాతు భర్త, ఆయన ఆజ్ఞ అంతటి ప్రకారము చేశారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారులందరూ కూడా ఈయన మాటకి ఎలా లోబడ్డారో చూడండి. ఒక రాజు మాటకు లోబడినట్లే ఈయన మాటకు కూడా లోబడ్డారు. లేవీలందరూ, యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. ఎప్పుడైతే లేఖనాలు ఎరిగి మనం హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంటామో, మనము ఎవరైతే బైబిల్ని రీడ్ చేస్తారో వారు లీడ్ చేస్తారు. సంఘాన్ని లీడ్ చేయటం కానీ, కుటుంబాన్ని లీడ్ చేయటం కానీ, ఒక గ్రూపుని లీడ్ చేయటం కానీ వారికి ఆ సామర్థ్యత ఉంటుందండి. కాబట్టి లేఖనాలు హృదయం నిండా, అందుకని కొలసీ పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, వాక్యాన్ని సమృద్ధిగా మీ హృదయాల నిండా నింపుకోండి అని. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఇంకా యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో కూడా వాక్యాన్ని పరిశీలించి చదవండి అని ఉంటుంది. చక్కని మాటలు కదండి. అందుకనే ఈయన ఒక్క మాట చెప్పారు, వెంటనే వీళ్ళందరూ కూడా, యూదావారందరూ, లేవీలందరూ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ అంతటి ప్రకారము చేశారన్నమాట. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు, వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చను. తర్వాత 11వ వచనం చూస్తున్నాం రండి. ఇది 23వ అధ్యాయము. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తీసుకుని వచ్చి అతని మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. హల్లెలూయా. 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత 7 సంపూర్ణ సంఖ్య మనకు తెలుసు కదండి బ్రదర్. మనకి నెంబర్స్ గురించి కూడా ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటారు కదా. అయితే 7వ సంవత్సరం అతనికి పట్టాభిషేకం చేశారు. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనేసి అందరూ జయ జయ ధ్వనులు, జయ జయ శృంగనాదాలు, ఇంకా కింద మనం చూసుకుంటూ వచ్చినట్లయితే శృంగనాదాలు చేసుకుంటూ జయం జయము అని అరుస్తూ ఉన్నప్పుడంట ఈమెకి వినబడిందంటే ఎక్కడి నుంచి విన్నదో అతల్య రాణి పరిగెట్టుకుంటూ వచ్చేసింది. ఇది ద్రోహం, ఏం జరుగుతుంది నాకు తెలియకుండా, ఇంత ప్లాన్లా, ఇంత ఏర్పాట్లా, ఏంటి నా దేశంలో ఇక్కడ ఏంటి ఇంత శృంగధ్వని వినిపిస్తుంది నాకు తెలియకోకుండా అనుకుని గబ్బా పరిగెట్టుకుంటా తన యొక్క సెక్యూరిటీ వాళ్ళని, తన యొక్క ఆర్మీని అంతటిని వెనకాల వేసుకుని వచ్చేసి ద్రోహం అనుకుంటూ అరుచుకుంటూ వచ్చి లోపలికి వస్తుంటే
మరి ఈ యాజకుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటిస్తూ యెహోషాపాతు భర్త గారు చెప్పినటువంటి మాటను వాళ్ళు శిరసావహించి వారు చెప్పినట్లుగా ఆమెను లోపలికి రానివ్వకోకుండా, ఒకవేళ వచ్చినా ఆమెకి దారి ఇవ్వండి, బయటికి వెళ్ళిపోవడానికి అటు దారి ఇవ్వండి అని చెప్పేసి, మరి లోపల ఎక్కడ కూడా ఈ యొక్క ప్రాంగణంలో ఆమె రక్తం వలకకూడదు, ఆమెను చంపకూడదు అని ఆజ్ఞ ఇస్తే ఆమెను బయటికి తరిమి కొట్టి చంపేసినట్లుగా మనము చూస్తామండి. ఒకసారి రండి 23వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళచేసి ఆమె పక్షమున పూనుకుని వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరనున్న గుర్రపు గుమ్మము యొద్ద ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేశారండి. శత్రుశేషం లేకుండా చంపివేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఆమె చంపివేయబడ్డము, మరి ఈయన్ని రాజుగా చేయటము మనం చూస్తామండి. ఈయన్ని రాజుగా చేసిన తర్వాత చిన్నపిల్లోడు 7 years అంటే ఎంత జ్ఞానం ఉంటుంది? నవేడేస్ మనం చూసుకుంటాము. మహా అయితే 1st standard 2nd standard చదివే పిల్లలకి రాజ్యాన్ని ఏలేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఈయన వెనకాలండి, యెహోయాదా వెనకాలండి, ఈయన పెద్దవాడయ్యేవారికి రాజ్యాన్ని ఎలాగ పరిపాలించాలో, ఎలాగ సమస్యలు డీల్ చేయాలో, ఎలాగ పరిష్కరించాలో వెనకాలండి జస్ట్ సంతకం మాత్రమే ఆయన పెట్టేవాడు. మొత్తం యెహోయాదా నడిపిస్తూ చక్కగా వచ్చాడండి. అప్పుడు రాజ్యము 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నట్లు చూస్తాం మనం. ఇంకొక ఈ విధంగా ఈ పరిపాలన చేసినప్పుడు రాజ్యము నెమ్మదిగా ఉంది అనేటువంటి విషయాలు న్యాయాధిపతుల గ్రంథంలో అనేక మార్లు మనం చూస్తూ ఉంటామండి. దెబోరా పరిపాలన చేసినప్పుడు కూడా ఒక లేడీ కదండి, ఆ యొక్క ఎంతమంది న్యాయాధిపతులు 13 మంది న్యాయాధిపతుల్లో ఆమెను కోరుకుని దేవుడు అక్కడ పెట్టినప్పుడు అప్పుడు కూడా దేశము నెమ్మదిగా ఉన్నట్లు మనం చూస్తాము. ఇక్కడ యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 24వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 24 మొదటి వచనంలో మనం చూసినట్లయితే, యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు యూదుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడ యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇది అండర్లైన్ చేసుకోండి. యోవాషు బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా ఆయన యథార్థంగా ప్రవర్తిస్తూ, మరి అక్కడ అతల్య కట్టించిన, ఆహాబు కట్టించినటువంటి ఆ బలులు కానీ, బయలు దేవతలకు కట్టినటువంటి గుడులు కానీ, భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు అన్నీ కూడా నాశనం చేసేసి, పగలగొట్టి తునాతునకలు చేసేసి యెహోవా మందిరం నిలబెట్టినట్లుగా మనము చూస్తామండి. 24వ అధ్యాయంలో అనేక విషయాలు అతను కూనుకుని చేసినటువంటి మంచి మంచి కార్యాలన్నీ చూస్తామండి. ఆయన బ్రతికి ఉన్న దినాలు, యెహోయాదా బ్రతికి ఉన్న దినాలన్నీ ఆయన మాటకు లోబడి ఎంతో చక్కగా ఈయన పరిపాలన చేసినట్లు చూస్తామండి. తర్వాత కానుకలు కూడా తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, కానుకలు తీసుకొచ్చినప్పుడు ప్రజలు సమృద్ధిగా చాలా మిగిలిపోయే అంతగా కానుకలు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇంకా ఆపేయని చెప్పినప్పుడు ఆ కానుకలన్నీ తీసుకుని వెళ్ళి దేవుని మందిరాన్ని రిపేర్ చేయడానికి, ఇంకా అక్కడ యాజకులకు కావాల్సినటువంటి అన్ని సమృద్ధిగా చూడడానికి ఎంతో గొప్పగా మరి ఆ రాజ్యము ఉన్నట్లు చూస్తామండి. ఈయన తాత అయినటువంటి యెహోషాపాతు కాలంలో కూడా మనం దేశం ఎంతో సమృద్ధిగా ఉన్నట్లుగా చూస్తామండి. 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం నేను చూస్తున్నాను. ఒకసారి చూడండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొంచుకుపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినాలు పట్టినాయి అంటండి.
ఎంత విస్తారమైన. ఒకవేళ మనకి కనుక అలాంటి ఛాన్స్ దొరికితే 1 గంట మనం సంపాదించుకుంటేనే ఇన్నేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంతేసి బంగారం తెచ్చేసుకోవచ్చు. అంటే కొన్ని తరాలు సరిపడా బంగారాన్ని మనము తెచ్చేసుకోవచ్చు. వీళ్ళంట 3 రోజులు ఒలుచుకున్నారంట. 3 రోజులంటే ఒక్కొక్కరు ఎన్నేసి ట్రక్కులు తెచ్చుకున్నారు ప్రశస్తమైనవి తెలుసా. అంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి యూదా రాజ్యాన్ని మరి ఈ బ్యాడ్ కింగ్స్ వచ్చేసి ఏ విధంగా నాశనం చేసేసారంటే, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లుగా ఎస్తేరు కాలంలో కూడా యూదా వారు ఎంతో హ్యాపీగా ఉన్నట్లు మనం చూస్తామండి. తర్వాత దావీదు పరిపాలన చేసినప్పుడు కూడా యూదా రాజ్యం ఎంతో నెమ్మదిగా ఉన్నట్లుగానే చాలా ఘనంగా ఉన్నట్లు చూస్తాం. సొలొమోను పరిపాలన చేసినప్పుడు, దావీదు పరిపాలన చేసినప్పుడు ఎంతో చుట్టుప్రక్కల వారికి భయం వీళ్ళంటే, చుట్టుప్రక్కల వారికి భయం అన్నమాట వీళ్ళంటే. అలాంటి గొప్ప రాజ్యాన్ని మరి దేవుడు ఏం చేశారు, వీళ్ళు దేవుని మాట విననొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పచెప్పేశాడండి. అట్లాగే ఇక్కడ కూడా మనకి మనం చూస్తాము. 24వ అధ్యాయం 15వ వచనము చూస్తున్నాను, ఒక్కసారి చూడండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. హల్లెలూయా. ఎంత ఆధిక్యత అండి. ఇశ్రాయేల్కి బరియలు ఎంతో ఇంపార్టెంట్. మనం చూస్తాం కదా, యాకోబు బరియలు కూడా ఎంత ఘనంగా జరుగుతుందో, చాలా ఘనంగా జరుగుతుంది. ఒక రాజుల బరియల కన్నా ఇంకెక్కువగా జరుగుతుంది. ఎంతోమంది వచ్చారు, ఎన్ని దినాలు ప్రలాపించారు కదండి. అక్కడ మనం చూస్తాము వాళ్ళకి బరియలంటే చాలా 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 శ్రేష్టమైనటువంటి విషయం అన్నమాట. ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. కానీ ఒక రాజు చనిపోతాడు. అతను చనిపోయినప్పుడు దేవునికి ఇష్టంగా లేనటువంటి రాజు, బ్యాడ్గా ప్రవర్తించినటువంటి రాజు చనిపోయినప్పుడు వాడిని ఎక్కడ ఉంచుతారంటే, మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 19వ వచనం. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. చూసారండి ఈ రాజుకి ఎలాంటి గతి పట్టిందో. ఏలియా వచ్చి ఇతనికి సూచన చెప్తాడనమాట. నువ్వు ఇంత భయంకరంగా ప్రవర్తిస్తున్నావు, నీకు క్యాన్సర్ వచ్చి చస్తావు నువ్వు, అంటే పేగులు పడిపోయి చస్తావు నువ్వు అని యెహోరాముకి మరి సెలవిచ్చినప్పుడు అదే ప్రకారము తిప్షీడైనటువంటి ఏలియా సెలవిచ్చినట్లుగా 12వ వచనం నుంచి మనం చూస్తాము. 21వ అధ్యాయం 12వ వచనం నుంచి ఈ విషయాలన్నీ మనం చూస్తాం. ఇవన్నీ చదవడానికి సమయం లేదు. సమయం ఎంత అయిపోయింది ఇప్పుడు, చాలా సమయం అయిపోయింది. కాబట్టి నేను ఇంకా ముగించేస్తాను. అతను ఉత్తర క్రియలు చేయడానికి అసలు ఎవరు ముందుకు రాలేదంట. ఆ రాజు మరి యెరూషలేములో 8 సంవత్సరములు ఎవరికి ఇష్టం లేనివాడే అతడు చనిపోయాను. రాజుల సమాధుల్లో గాక దావీదు పురమందు వేరొక చోట జనులు అతని పాతిపెట్టిరి. ఇంకొక అతన్ని మనం చూసినట్లయితే యెహోరాము గురించి ఇంకా నాకు చాలా చెప్పాలని ముందుగానే సమయం అయిపోయింది. ఎంత సమయం అయిపోయింది. అయితే యెహోరాము గురించి ఇంకా చెప్పాలని ఉంది. యెహోరాము అన్న ఆయన యూదాకి రాజుగా ఉన్నాడు. యెహోరాము అనే పేరు కలిగినటువంటి ఆయన ఇశ్రాయేలుకు కూడా రాజుగా ఉన్నాడు. సేమ్ టైంలో యెహోరాము, ఇది క్విజ్ క్వశ్చన్స్లో నేను క్విజ్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి నేను నోట్ చేసుకున్నాను. సో యెహోరాము అనేటువంటి రాజు ఇశ్రాయేలీలలో కూడా అదే సమయంలో ఉన్నట్లు మనము చూస్తామండి. ఇద్దరు, ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు, యెహోరాము. ఆ విషయాలు మీకు కావాలన్నట్లయితే నేను 22వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చూసినట్లయితే తర్వాత చదువుకోండి, నాకు సమయం లేదు, తర్వాత మీరు చదువుకోండి. యెహోరాము అనేటువంటి రాజులు ఇద్దరు సేమ్ టైంలో అన్నమాట. యూదాకి రాజే,
ఇశ్రాయేల్ కూడా రాజుగా పనిచేసినట్లు మనం చూస్తాం అనమాట. అలాంటి రాజులకు లేనటువంటి ఘనత ఈ యెహోయాదా యాజకుడైనటువంటి ఈయన ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడండి. మరి సమూయేలు గురించి మనం ధ్యానం చేసినప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. సమూయేలు కూడా చనిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కదా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే అది, నేను మీ ఎదుట ఎలాగ జీవించానో మీకు తెలుసు కదా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ₹1 కూడా నేను తీసుకోలేదు, లంచం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు. ఒక రాజుగా పరిపాలన చేశాడు కదండి. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడా యొక్క స్టేట్మెంట్కి అవునయ్యా నువ్వు చాలా మంచిగా పరిపాలన చేసావు, కానీ నీ కుమారులు అలాగా లేరని చెప్తారనమాట. అలాగా ఈయన యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయినప్పుడు 130 సంవత్సరాలు ఇశ్రాయేల్లో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించాడండి. అందుకే సామెతల గ్రంథంలో ఇంకా ఎక్లెసియాస్ ప్రసంగి గ్రంథంలో కూడా మంచి పేరు మేలు అని అంట. వెండి బంగారముల కంటే మంచి పేరు మేలు అని మనము చూస్తామండి. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒక రోజులో వచ్చేది కాదు, ఎన్నో రోజులు సాధనం చేయాలి, దేవునితో నడవాలి. మరి ఏ చిన్న అది ఒకవేళ చెడ్డవాడిగా అవ్వాలంటే ఒక క్షణం చాలు, నోరు జారితే ఒక క్షణం ఆ మాట మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము, ఒక క్షణం చాలు మనం బ్యాడ్గా క్రియేట్ అవ్వాలంటే. కానీ మంచి సంపాదించుకోవాలంటే అది మన జీవితమే మొత్తం సమర్పించినా చాలదన్నమాట. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన చనిపోయిన తర్వాత మరి యోవాషు అనేటువంటి ఈ మంచి రాజు, యూదా రాజుల్లో చాలా తక్కువ మంది, అసలు ఇశ్రాయేల్ రాజుల్లో ఎవరూ లేరు మంచివాళ్ళు, యూదా రాజుల్లో చాలా తక్కువ మందే పేరుగాంచినటువంటి మంచి రాజులు ఉన్నారు. ఆ మంచి రాజుల్లో జాబితాలోకే యోవాషు వస్తారు, కానీ లాస్ట్లో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యాని చంపించేస్తాడండి. అన్యాయంగా చంపించేస్తాడు, జకర్యాని చంపించేస్తాడు. ఒకసారి రండి వారి దగ్గర కూడా వెళ్ళి ఒక మాట చదువుకున్నాం రండి. 24వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను చూడండి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవి యొగ్గలేదు. దేవుడు అనేక సార్లు పెందల కాడే సాక్షుల్ని లేక ప్రవక్తల్ని పంపించి దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజలు అస్సలు వినలేదండి, చెవి యొగ్గకపోయారు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి వచ్చి జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుతున్నారు? మీరు మాత్రం వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టారు. రాళ్ళేసి కొట్టి రాళ్ళు రువ్వి చావగొట్టేశారండి. చావగొట్టేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. తర్వాత 22వ వచనం, ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడే. చూసారండి, అతని కుమారుని చంపించేశాడు. దేవుడు చేసిన ఉపకారములు దేనిని మరొకమని మనం ప్రార్థన అయిన తర్వాత మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని మనం చెప్తాం కదా. ఆయన చేసినటువంటి ఉపకారాలన్నీ మర్చిపోయినట్లుగా మనం చూస్తామండి. ఈ రాజు మర్చిన వాడే అతని కుమారుని చంపించిన. అతడు చనిపోతున్నప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణలోనికి తెచ్చునుగాక అని చెప్పి చనిపోయాడు. యెహోవా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని అంతటిని దృష్టించి విచారణలోకి తెచ్చునుగాక అని చెప్పి చనిపోయినట్లు మనం చూస్తామండి. స్టెఫెన్ చనిపోయినప్పుడు కూడా అదే మాటలు మనం చూస్తున్నాం. అవన్నీ తీసి చూపించడానికి సమయం లేదు, కానీ ఒకవేళ మనం మంచి వాళ్ళం అయినట్లయితే మన మంచి క్రియలే మనతో వస్తాయండి. ఒకవేళ దుష్టులమైనట్లయితే మన దుష్ట క్రియలే
మన తరతరాలు చెప్పుకునేటట్లుగా వస్తాయండి. అవి దుష్టక్రియలు చేసినట్లయితే బిడ్డల మీదకి ఎన్నో శాపాలు వస్తున్నట్లుగా మనము దైవగ్రంథంలో చూస్తామండి. నువ్వు మంచిగా జీవించినట్లయితే మరి ఆ మంచి ఫలాన్ని అనుభవించడానికి దేవుడు 1000 తరాల వరకు దీవెనకరంగా మనల్ని చేస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుందండి. యెహోషాపాతు చేసినటువంటి ఈ త్యాగాన్ని, ఆమె నిలబెట్టినటువంటి యోవాషు గొప్ప రాజుని మనం ఈరోజు ధ్యానం చేసాం. యెహోషాపాతు గొప్ప ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీగా నేను చెప్పేసి ముగించేస్తాను. మరి 2008లో మనకి బాంబేలో ఒక కాల్పులు జరిగినాయండి. భయంకరమైనటువంటి కాల్పులు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే యూదులు ఎక్కడున్నా సరే చంపేయాలని వారి యొక్క కుట్ర కదా. అయితే టెర్రరిస్టులు వచ్చి అక్కడ సినగోగ్ ఉందన్నమాట బాంబేలో, దాని మీద అటాక్ చేశారన్నమాట. దేవుని మందిరం, యూదులు ఆరాధించే మందిరం అక్కడ ఉంటే దాని మీద అటాక్ చేస్తే ఆ సమయంలో చాలామంది చనిపోయినట్లుగా మనకు తెలుసండి. అది 26వ తారీఖు 11వ నెలలో జరిగినట్లుగా మనం చూస్తామండి. బాంబే రైల్వే స్టేషన్లో కూడా అనేక శవాలు గుట్టలు ఆ సమయంలో పడినట్లు మనం చూస్తాము. అది హిస్టరీ, అది మనకు తెలుసు. ఆ సమయంలో శాండ్రా శామ్యుల్ అనేటువంటి ఒక హెల్పర్ అనమాట. అది ఒక చిన్న బాబుని శామ్యుల్, ఆ బాబు పేరు మోజెస్ అని పెట్టుకున్నారు. అక్కడ ఒక చక్కని జంట ఉంటారండి. ఆ జంటని కాల్ చేసిన తర్వాత ఆ చంటి బాబుని ఈ శాండ్రా అనేటువంటి ఈమె తీసుకుని ఆయాగా ఉంటుందన్నమాట. ఇంకొక 30 సంవత్సరాలు అట్లా ఉంటాయి. ఆమె ఆ బాబుని తీసుకుని ధైర్య సాహసాలకి తెగించి, ప్రాణానికి తెగించి ఆ బాలుడిని కాపాడినట్లు చూస్తామండి. ఆ బాలుని కాపాడినప్పుడు మరి తర్వాత ఇంటర్వ్యూస్లో ఈ ఇజ్రాయేల్ కంట్రీ నెతన్యాహు ఉన్నారు కదా, ఇది మొన్న జరిగిన విషయమే కాబట్టి ఆ నెతన్యాహు ఈమెని గ్రేట్గా సత్కరించి ఆమెకి ఎంతో చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లు, అంటే సత్కరించినట్లు మనం చూస్తామండి. అయితే ఆ బాబుని రక్షించినందుకు మరి ఆమెకి ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి వారి టీం అంతా ఇండియాకి వచ్చి ఆ బాబుని చూసుకోవడానికి నువ్వు ఒక్కదానివే జాగ్రత్తగా చూసుకోగలుగుతావు, మరి మా కంట్రీ వస్తావా నువ్వు అన్నప్పుడు మీ కంట్రీ వస్తానండి అని ఆమె లోబడినట్లుగా చూస్తామండి. ఆ మాటకి అంగీకరించినట్లుగా చూస్తాము. ఆ బాబుని తీసుకుని పెంచడానికి ఆమె కంట్రీ వెళ్తుంటే నీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, మన ఈ బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు, మరి ఈ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని అంతటిని వదిలిపెట్టి ఆ దేశం వస్తావంటే ఈ బాబు కోసం వస్తానండి అని ఆమె తెగించి వెళ్ళినప్పుడు ఆమెను ఎంతో గొప్పగా ఇండియా వాళ్ళు కానీ అక్కడున్న దేశస్తుల అధికారులు కానీ ఎంతో చక్కగా సత్కరించినట్లుగా మనం హిస్టరీ చూస్తూ ఉంటామండి. ఆమె ఇప్పుడు పెద్దదైంది, ఆమె ఎన్నిసార్లైనా ఇండియా రావచ్చు, ఊరికనే వెళ్ళొచ్చు అని మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆమెకి పర్మిషన్ ఇచ్చినట్లుగా చూస్తామండి. ఆమె ఎన్నిసార్లన్నా ఫ్లైట్లో రావచ్చు వెళ్ళవచ్చు అనమాట, ఫ్రీగా రావచ్చు వెళ్ళవచ్చు. ఎంత గొప్ప ప్రాణానికి తెగించింది ఈమె చేసిన త్యాగమే, శాండ్రా చేసినటువంటి త్యాగం. ఇప్పుడు ఆ బాబుని పెంచుతూ ఆమె అక్కడే ఉండిపోయినట్లుగా కూడా చూస్తామండి. అక్కడ దేశం కూడా ఆమెకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తుంది. అంత పెద్ద పెద్ద నెతన్యాహు లాంటి వాళ్ళే ఆమెకి ఎంతో రెస్పెక్ట్గా ఆమెని చూసుకుంటూ ఉంటారండి. అలాంటి చిన్న అంటే సహాయం చేసినటువంటి వారిని ఇశ్రాయేలీయులు ఏమాత్రం మర్చిపోరండి, ఎప్పుడు మర్చిపోరు, ఎంతో కొనియాడుతూ ఉంటారు అనమాట. మరి యెహోషాపాతు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మనము 3 నెలలు దాచిపెట్టిందే మోషే తల్లి, ఆమెనే ఇప్పటి వరకు ఎంతో చక్కగా చెప్పుకుంటూ ఉంటామే. ఈమె 6 సంవత్సరాలు దాచిపెట్టి రాజుని చేసిందే. ఈమె యొక్క క్యారెక్టరు ఇట్లా మరుగుపడిపోయి ఉన్నట్లయితే ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలని ఆమె గురించి అనేక విషయాలు నేను తెలుసుకొని మీ ముందుని పెట్టానండి. ఈ ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండి.